మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్లోని ఫామ్ హౌస్లో రహస్యంగా తలదాచుకుంటున్న రోహింగ్యాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా నకిలీ గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్లతో భారత్లోకి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారం మేరకు జడ్చర్ల పోలీసులు ఫామ్ హౌస్పై దాడి చేసి 3 రోహింగ్యాలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుబడ్డ వ్యక్తుల నుంచి 2 సెల్ ఫోన్లు, పాస్పోర్ట్లు, ఐడీ కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు. రోహింగ్యాలు మన ఏరియాలో ఉన్నారనే ఇన్ఫర్మేషన్ మీద మధ్యాహ్నం మన రాజాపూర్ ఎస్ఐ గారు మిగతా సిబ్బంది అందరూ పోయి ఎండి అయూబ్ వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తే అక్కడ ఒక 3 రోహింగ్యాలు అంటే బర్మా దేశస్తులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని ఒక వ్యక్తిని అంటే 3 విచారణ చేస్తే ఈ ఏవన్ అతను నూర్ మహమ్మద్, ఈయన బర్మా నుంచి బంగ్లాదేశ్ వచ్చిండు 2012లో. అక్కడి నుంచి మళ్ళీ ఇండియా వచ్చిండు, మన త్రిపుర ద్వారా ఇండియా వచ్చి ఇక్కడ మన బార్కాస్లో ఐస్ క్రీమ్ దాంట్లో 2017 వరకు పనిచేసిండు. అంటే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. సందీప్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రోహింగ్యాలు ఉన్నారు అన్న సమాచారము జిల్లా వ్యాప్తంగా కలకలం లేపింది. అయితే ఫేక్ ఐడీలు, అదేవిధంగా ఫేక్ సర్టిఫికేట్లతో భారతదేశంలోకి వచ్చి రహస్యంగా ఓ ఫామ్ హౌస్ లో తలదాచుకుంటున్న ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో వాళ్ళను పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టి అనంతరము రిమాండ్ కు తరలించడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం నార్సింగ్ తాండాలో అయూబ్ అనే వ్యక్తికి చెందిన ఓ ఫామ్ హౌస్ లో రహస్యంగా తలదాచుకుంటున్న 3 రోహింగ్యాలను పక్కా సమాచారంతో ఈ రోజు ఉదయం రాజాపూర్ చెందిన పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీరిని జడ్చర్ల రూరల్ పోలీస్ స్టేషన్ తరలించి విచారణ చేపట్టారు. అయితే ఈ పట్టుబడ్డ రోహింగ్యాలు మహబూబ్ డిఎస్పీ శ్రీనివాసులు మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. డిఎస్పీ చెప్పిన వివరాల ప్రకారము 2012 సంవత్సరంలో నూర్ అహ్మద్ అనే వ్యక్తి ఫేక్ సర్టిఫికేట్ సృష్టించుకుని బర్మా నుండి బంగ్లాదేశ్, దాని తర్వాత త్రిపుర నుండి మళ్ళీ బార్కాస్ కు వచ్చి 2017 వరకు ఐస్ క్రీమ్ కంపెనీలో పనిచేస్తూ అనంతరము తనకు సంబంధించిన వారి సహాయంతో సౌదీకి వెళ్లి అక్కడ రిజ్వానా అనే మహిళను పెళ్లి చేసుకుని దాని తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ రావడం జరిగింది. అయితే వీరు కొద్ది రోజుల తర్వాత మరో 2 వ్యక్తులైన అరోబ్ అహ్మద్, సుమియా అనే మహిళలను కలిసి ఇండియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి దగ్గర 30,000 తీసుకొని వారికి సంబంధించి ఫేక్ ఐడీలు, అదేవిధంగా ఫేక్ సర్టిఫికేట్లను సృష్టించి ఇటీవల అంటే గత 2 నెలల క్రితమే రాజాపూర్ మండలంలోని నార్సింగ్ తాండాలో ఓ ఫామ్ హౌస్ లో ఉంచడం జరిగింది. అయితే దీని గురించి పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ రోజు ఉదయము ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ కి వెళ్లి వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళని విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఈ విచారణలో మరో మహిళ కూడా ఉన్నట్టు వాళ్ళు గుర్తించారు. ఈ మహిళ ప్రస్తుతం పరారీలో ఉంది. త్వరలోనే ఈ మహిళను పట్టుకుంటామంటూ కూడా డిఎస్పీ మీడియాకు తెలియజేయడం జరిగింది. అయితే ఈ విధంగా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు, అదేవిధంగా ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ మీకు కనిపిస్తే వారిని సంబంధించిన వివరాలను దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకు ఇచ్చి సహకరించాల్సిందిగా కూడా డిఎస్పీ కోరడం జరిగింది. ఈ రోహింగ్యాల వార్త ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తెలవడంతో అందరూ ఒకసారిగా అవాక్కయ్యారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా రోహింగ్యాలు ఉన్నారన్న వార్త దృష్టికి రాలేదు. ఈ రోజు ఒక్కసారిగా ఈ రోహింగ్యాల వార్త జిల్లా వ్యాప్తంగా తెలియడంతో అంత చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ వలసదారులు ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వలసదారులు వస్తున్నారో ఇప్పటి వరకు హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారనుకున్న నేపథ్యంలో ఇక్కడ రాజాపూర్ లో కూడా వీళ్ళు బయటపడడంతో అంతా ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి అయితే ఉంది సందీప్.